హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. 7 సార్లు అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన మార్చి 20వ తేదీన యుఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలో 143కు పైగా దేశాల ప్రజలు మనోభావాలను తెలుసుకొని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్దిక్ దేశాలైన ఫిన్లాండ్ మొదటి స్థానం, డెన్మార్క్ 2వ స్థానం, ఐస్లాండ్ 3వ స్థానం వరుసగా తొలి 3 ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం కిందకి దిగజారడం గమనార్హం. ఇక చైనా 60, నేపాల్ 95వ స్థానం, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 118వ స్థానంలో దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలో వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్, దీంతో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ లో 143 దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏది అని అంటే ఫిన్లాండ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ జాబితాలో భారతదేశం 126వ స్థానంలో నిలిచిందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ యుఎస్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసం 2 దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రయంఫ్ 2024 మార్చి 18వ తేదీన ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ వరకు 2 ఫేజ్లలో జరగనున్న ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి. ఈ మేరకు యుఎస్ కు చెందిన యుఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్, యుఎస్ మెరైన్ కార్ప్స్, ఎమిరేట్స్ దళాలు విశాఖకు చేరుకున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనుంది. ఈ నెల 25వ తేదీ వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరిగాయి. ఇందులో 2 దేశాల త్రివిధ దళాల శిక్షణ, సందర్శనలు, క్రీడా పోటీలు, వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఆ తర్వాత 26 నుంచి 31వ తేదీ వరకు సీ ఫేజ్ విన్యాసాలు ఉంటాయి. ఇందులో హ్యూమటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ యుద్ధ విన్యాసాలను విశాఖ సముద్ర తీరానికి 40 మైళ్ల దూరంలో నిర్వహించనున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్ యుఎస్ టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 8 ఏళ్ల సోషలిస్టు పాలన తర్వాత పోర్చుగల్లో సెంటర్ రైట్ డెమోక్రటిక్ అలియన్స్ నాయకుడు లూయిస్ మోంటెనిగ్రో కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. అయితే తీవ్రమైన కుడి చేగా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడం వల్ల అతడి మైనారిటీ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మాంటెనెగ్రో నియామకం 8 ఏళ్ల తర్వాత మధ్యకుడి నాయకుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టడం గుర్తించదగినది. ఇటీవల ఎన్నికల్లో అతని పార్టీ విజయం సాధించినప్పటికీ డెమోక్రటిక్ అలియన్స్ కి 230 సీట్లలో 80 మాత్రమే సాధించి పార్లమెంట్ లో మెజారిటీ సాధించలేకపోయింది. తీవ్ర కుడి చేగా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాంటెనెగ్రో నిరాకరించడం వల్ల అతని ప్రభుత్వం బలహీనపడిందని, శాసన మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు జరిపాల్సి వస్తుందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పోర్చుగల్ కొత్త ప్రధానమంత్రిగా లూయిస్ మాంటెనిగ్రో ఎన్నికయ్యారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భూటాన్ లో ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. 2 రోజుల భూటాన్ పర్యటనకు మార్చి 22వ తేదీ భూటాన్ రాజధాని థింపు చేరుకున్న మోదీకి ప్రధాని తెస్సరింగ్ టొబేగే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపు వరకు 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి భారత్ టిబెట్ పథకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోడీ రాసిన పాటలకు గర్భా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్వెల్ వాంచుంగ్, ప్రధాని తెస్సరింగ్లతో మోడీ సమావేశమయ్యారు. రాజు మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రూక్స్ గ్యాల్ఫోను ప్రదానం చేశారు. భారత్ భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మోడీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఎప్పుడూ ఉంటుందని స్వాగతం పలికిన యువతకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా
భూటాన్ భారతదేశానికి మధ్య జరిగిన ఒప్పందం ఏంటనంటే భారత్ భూటాన్ మైత్రి బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ తెస్సరింగ్ల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంఓయూలపై అధికారులు సంతకం చేశారు. ఇందులో మనం మేరుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీకి భూటాన్లో అరుదైన గౌరవం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా భూటాన్లో అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ డ్రూ గాల్ఫో ప్రదానం చేశారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి 2022 ఏడాదికి సంబంధించి 193 దేశాలకు గాను భారత్ 134వ ర్యాంకు సాధించింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న UNDP ఈ సూచీని విడుదల చేసింది. లింగ అసమానత సూచీలో 2022లో 193 దేశాలలో భారత్ 108వ ర్యాంకు పొందింది. 2021లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది. UNDP నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అసమానత పెరుగుతోంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ అభివృద్ధి సూచీలో భారత్ 134వ ర్యాంక్ సాధించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం హైతీలోని భారతీయులను కాపాడేందుకు ఆపరేషన్ ఇంద్రావతికి శ్రీకారం చుట్టింది. భారతదేశం నేతృత్వంలో యునైటెడ్ స్టేట్స్ సహాయంతో హైతీలో చిక్కుకున్న విదేశీయులను తరలించడానికి ఒక సంయుక్త ప్రయత్నం. 15 మంది అమెరికన్లు మరియు భారతీయ పౌరులతో సహా ఇప్పటి వరకు 100 మందికి పైగా తరలించబడ్డారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఏంటంటే హైతీలో చిక్కుకున్నటువంటి విదేశీయులను తరలించడానికి ఒక సంయుక్త ప్రయత్నం చేసింది. అందులో 15 మంది అమెరికన్ మరియు భారతీయ పౌరులతో సహా ఇప్పటి వరకు 100 మంది పైగా తరలించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశ ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి టీకా తయారీలో ప్రముఖ సంస్థ అయిన బయోమేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక విప్లవాత్మకమైన టీకా టెక్నాలజీని బదిలీ చేసింది. పందులు, అడవు పందులలో క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ లను నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రీకాంబినెంట్ వెక్టర్ టీకా టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీ భారతదేశ టీకా రంగంలో ఒక గుర్తింపు తెస్తుంది. మార్చి 26వ తేదీన IITG విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ టీకా టెక్నాలజీ IITGలోనే అభివృద్ధి చేయబడిన మెరుగుపరచబడిన రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటుంది. క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ అనేది పందులలో వ్యాపించే అత్యంత సంక్రమణ కారక వ్యాధి. మానవులకు సోకదు, కానీ పందుల మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన ముప్పు కలగనుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే IIT గౌహతి నుంచి బయోమేడ్ కు కొత్త టీకాను రూపొందించడం జరిగింది. ఇది ఎవరి కోసం రూపొందించారనంటే పందులు, అడవు పందులలో వచ్చేటటువంటి క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ ను నిరోధించడానికి దీన్ని రూపొందించారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమయ్యాయి. ధర్మా గార్డియన్ పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు మార్చి 9 వరకు కొనసాగాయి. రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇందుకు వేదికైంది. ఇరు దేశాల నుంచి 40 మంది చొప్పున సిబ్బంది ఈ విన్యాసాలలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ విన్యాసాల లక్ష్యం. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ జపాన్ సంయుక్త విన్యాసాల పేరేంటనంటే ధర్మా గార్డియన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగిందనంటే ఇది రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగిందని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఉద్యాన పంటల సాగులో నీటిని అతి తక్కువగా వినియోగించుకునే వినూత్న భూగర్భ డ్రిప్ సర్వ్ పద్ధతిని ఆవిష్కరించిన హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ డైరెక్టర్ KS గోపాల్ నీటి సుస్థిర పురస్కారం 2023-24 విజేతగా నిలిచారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మార్చి 21వ తేదీన జరిగిన సభలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి CEO భరత్ లాల్ చేతుల మీదుగా గోపాల్ పురస్కారం అందుకున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, కేంద్ర జలశక్తి శాఖ, UNDP ఇండియా సంయుక్త వాటర్ సస్టైనబిలిటీ అవార్డును వరుసగా 3వ ఏడాది ప్రదానం చేశాయి. సమర్థవంతంగా నీటి వినియోగానికి దోహదపడిన వారికి 8 విభాగాల్లో పురస్కారాలను అందించారు. ఎక్సలెన్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అగ్రికల్చర్ సెక్టర్ విభాగంలో ప్రథమ బహుమతిని CEC డైరెక్టర్ గోపాల్ గెలుచుకున్నారు. సాధారణ డ్రిప్ భూమిపైన బిందువుల్లాగా నీటిని పంటలకు అందిస్తుంది. గోపాల్ రూపొందించిన సర్వ్ డ్రిప్ భూమి లోపల మొక్కల వేరు వ్యవస్థకే నేరుగా నీటిని అందిస్తుంది. అందువల్ల సాధారణ డ్రిప్ కన్నా నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దీని ద్వారా సాధ్యమవుతుందని చెప్పి వివరించడం జరిగింది.
భూగర్భ డ్రిప్ సర్ రూపశిల్పి గోపాల్కు జాతీయ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చంద్రయాన్-3 మిషన్ లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డును అందుకుంది. ఈ అవార్డు ఏరోస్పేస్ ఏవియేషన్ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన గుర్తింపుల్లో ఒకటి. ఈ అవార్డును ఏవియేషన్ వీక్ నెట్వర్క్ అందిస్తుంది. అన్వేషణ, ఆవిష్కరణ, దృష్టి యొక్క స్ఫూర్తిని చాటి చెప్పే అసాధారణ విజయాలకు ఈ అవార్డును జరుపుకుంటాయి. ఈ వేడుకకు వందలాది మంది పారిశ్రామ నాయకులు మరియు ప్రభావశీలులు హాజరయ్యారు. ఏరోస్పేస్ అన్వేషణలో అత్యుత్తమ పురోగతులను సాధించిన వారికి ఈ వేదిక గుర్తింపు తెస్తుంది. ఇస్రో యొక్క విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ ఈ అవార్డు సాంప్రదాయానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ చంద్రయాన్-3 యొక్క ముఖ్య విశేషాలను మనం చూసినట్టయితే ఈ మిషన్ ను జూలై 14వ తేదీ 2023వ సంవత్సరంన శ్రీహరికోట నుంచి శక్తివంతమైన GSLV మార్క్ 3 హెవీ లిఫ్ట్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మిషన్ లో ఒక ఆర్బిటార్ కు బదులుగా ల్యాడర్, రోవర్ మాత్రమే ఉన్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్రోకు ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2024 అబెల్ బహుమతిని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్యారిస్, ఫ్రాన్స్ కు చెందిన మిచెల్ తాలాగ్రాన్స్ కు ప్రదానం చేసింది. తాలాగ్రాన్స్ గణిత భౌతిక శాస్త్రం, గణాంకాలలో అత్యుత్తమ అనువర్తనాలతో సంభావ్యత సిద్ధాంతం, క్రియాత్మక విశ్లేషణలకు అతని అద్భుతమైన సహకారానికి ఈ ప్రతిష్టాత్మక బహుమతి అందుకున్నారు. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక గణిత శాస్త్రవేత్త. సిఎన్ఆర్ లో పరిశోధకుడిగా పనిచేశారు. సంభావ్యత సిద్ధాంతం మరియు క్రియాత్మక విశ్లేషణలో నిపుణుడు. గణిత భౌతిక శాస్త్రం మరియు గణాంకాలలో అతని పరిశోధనలకు ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా ఈ అబెల్ బహుమతి వివరాలు గనక మనం చూసినట్టయితే గణిత శాస్త్రంలో అత్యుత్తమ సాధనకు ప్రదానం చేయబడిన అత్యంత ప్రతిష్టాత్మక బహుమతుల్లో ఒకటి. 1902లో ప్రారంభించబడింది. నార్వేజియన్ గణిత శాస్త్రవేత్త నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు మీద దీని నామకరణం చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 అబెల్ బహుమతిని గెలుపొందిన వారు ఎవరనంటే మిచెల్ తాలాగ్రాండ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లికన్ సుందరి క్రిస్టినా పీజేకోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మార్చి 9వ తేదీన 71వ ప్రపంచ సుందరి పోటీల ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలాండ్ కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం అందజేశారు. రన్నర్ అప్ గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిస్ వరల్డ్ గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా కిరీటాన్ని అందుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 96వ ఆస్కార్ అవార్డుల వేదికగా లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు కిలియాస్ మార్ఫీ, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి డెవైన్జో రాడాల్ఫ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ద మేడ్ ఫర్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ 20 డేస్ ఇన్ మరియుపోల్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కార్డ్ జెఫర్ 1, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్ట్ టైట్ ఆర్థర్ హరారీ, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ హోలీ వెడ్డింగ్టన్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ద బాయ్ అండ్ ది హిరాన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఓపెన్ హైమర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ గాడ్జిల్లా -1, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ ఓపెన్ హైమర్, బెస్ట్ సౌండ్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ జేమ్స్ ప్రైజ్ షోనా హెత్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ నడియా స్టెనీ మార్క్ కౌలియర్, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వార్ ఈస్ ఓవర్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద లాస్ట్ రిపేర్ షాప్. ఇవన్నీ కూడా ఆస్కార్ అవార్డులు గెలుపొందడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ కు ప్రతిష్టాత్మక మీజల్స్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. తట్టు, రూబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథన్ ఈ అవార్డును
అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. దేశంలో ఈ అంటువ్యాధులను నియంత్రించే దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాలలో ఒక్క తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా బయటపడలేదని ప్రకటనలో వివరించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ కు మీజల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆర్కే స్వామి హన్సా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీనివాసన్ కె స్వామి ప్రపంచ ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కాంపాస్ అవార్డును అందుకున్నారు. మలేషియాలోని పెండాంగ్లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్ పెండాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ ఫంజీ అబ్దుల్ రజాక్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. అయితే ఒక భారతీయుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ అవార్డు అందుకున్న వారిలో షెల్లీ లాజరస్, పాల్ పోల్మన్, పాల్ రొస్సి, మార్క్ ఫ్రీచర్స్, ఆండ్రూ రాబర్ట్సన్ ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరనంటే హన్సా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీనివాసన్ కె రామస్వామి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.